హాయ్ అండి. సో, ఎప్పుడు ట్రేడింగ్ గురించే మాట్లాడతాను. బట్ ట్రేడింగ్‌కి రిలేటెడ్ అయినటువంటి ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదే పొజిషన్‌ని హోల్డ్ చేసి ఫర్ సపోజ్ పొజిషన్‌ని హోల్డ్ రన్నింగ్‌లో ఉన్న పొజిషన్‌ని వదిలేసి లేదా మీ మొబైల్ పోగొట్టుకోవడం గానీ, లేదా మీ మొబైలు ఎవరైనా తీసుకోవడం గానీ, దొంగలించడం గానీ జరిగితే సెకండ్ యాక్సెస్ అనేది మీ అకౌంట్‌ని యాక్సెస్ చేయకపోతే ఏం జరుగుతది అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ నిజ జీవితంలో జరిగింది. ఓకే. సో, ఇది నిజ జీవితంలో జరిగిందే. సో, అదేంటంటే ఒక నేను ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయిపోయింది ఈ వీడియో. నేను తెలుగులో చెప్తున్నా. సో, ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తాడు. సో, లైఫ్ అంతా బావుంది. మంచిగా సంపాదిస్తున్నాడు. మ్యారేజ్ అయింది. ఒక పాప పుట్టింది. అంతా హ్యాపీ అన్నమాట. సో, ఆ టైంలో మంచిగా జాబ్ వస్తుంది. ఓకే. సంపాదిస్తున్నాడు. కానీ ఇంకా సంపాదించడం కోసం ట్రేడింగ్‌లోకి దిగాడనమాట. సో, ట్రేడింగ్‌లో కూడా ఎక్స్‌ట్రార్డినరీగా సంపాదించాడు. ఎందుకంటే ఒక ట్రేడర్‌కి ఎప్పుడు కూడా మెంటల్ పీస్ అనేది ఉండాలి. పీస్‌ఫుల్ మైండ్‌సెట్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండాలి ఎప్పుడు కూడా. అది ఎప్పుడైతే దెబ్బతింటదో తను చేసే పని సరిగ్గా చేయలేడు. అయితే అది డిఫరెంట్ అంటే ఏ వృత్తిలో అయినా సరే మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ మధ్యన కొంతమందికి దొరకట్లేదు. బట్ అది వదిలేసండి. మెయిన్ టాపిక్‌లోకి రావాలి ఫస్ట్. సో, అతను ట్రేడింగ్‌లో దిగాడు. ఎందుకంటే ఫ్యామిలీ చాలా బాగుంది. మంచిగా సంపాదిస్తున్నారు. సో, ఏంటంటే ఎందుకో అమ్మాయికి నచ్చలేదు. కొంతకాలం వరకు బాగానే వెళ్ళింది. తన ఎగ్జిట్ అంటే ఇదేంటిది డైవర్స్ ఇచ్చేసిందనమాట. డైవర్స్ కోసం అప్లై చేసిందనమాట. సో, అబ్బాయి అయితే ఇవ్వనన్నాడు. బట్ కానీ అమ్మాయి సైడ్ నుంచి కేసు పడటంతోటి సో, డైవర్స్ అయితే అయిపోయిందనమాట. సో, డైవర్స్ తర్వాత నుంచి పోలీసులు, కేసులు అన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా! ఎందుకంటే మరి డైవర్స్ తర్వాత అలిమనీ ఉంటది. అయన్నీ ఉంటాయి. సో, అవి చాలా లోన్స్ తీసుకొని మరి అవి పే చేయాల్సొచ్చిందనమాట. అంటే క్రెడిట్‌లో ఉండాల్సినోడు డెబిట్‌కొచ్చాడు. అయితే తను డైవర్స్ మరి ఇవ్వనన్నందుకు 420, 498 అలాంటి ఏ కేసులు పడ్డాయనమాట. అయితే ఇది 2016 ఆ టైంలో జరిగింది. ఓకేనా. అప్పటికి బీభత్సం. అప్పటికి ఈ రూల్ రాలేదు. 498 పడితే వెంటనే జాబ్ పోతది లేదా ఇయన్నీ పోతాయని అప్పుడు రూల్ లేదు. ఇప్పుడు కస్టమైజ్ అయింది. అంటే 498 పడినా సరే మీ జాబ్ అనేది సెక్యూర్‌గా ఉంటది. గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ జాబ్ అయినా ఇప్పుడైతే రూల్ ఉంది. కానీ చెప్తున్నాను 2016లో అయితే గవర్నమెంట్ జాబ్ అయితే పోయిందనమాట. ఎందుకంటే అంతసేపు కోర్టుల చుట్టూ ఈట్ల చుట్టూ తిరిగితే ఏమవుతదంటే కేస్ అనేది అవుతదనమాట. సో, 3 వర్కింగ్ డేస్ గవర్నమెంట్ జాబ్ అయితే 3 వర్కింగ్ డేస్ వితౌట్ ఇంటిమేషన్ చేస్తే అది తను టెర్మినేట్ చేసేయొచ్చు. అది గవర్నమెంట్ రూల్. జియో అనమాట. గవర్నమెంట్ ఆర్డర్. సో, ఆ విధంగా అయితే మాక్సిమం తీసేసారనమాట. సో, అతన్ని గవర్నమెంట్ జాబ్ అయితే పోయింది. కానీ ట్రేడింగ్ మీద నాలెడ్జ్ ఉంది. చాలా మంచిగా నాలెడ్జ్ ఉందనమాట. సో, బాగా సంపాదించాడు. ట్రేడింగ్‌లో 1.67 కోట్లు సంపాదించాడు. అది కూడా 1 ఇయర్‌లో. నేను కూడా అదే అనుకున్నాను. బట్ ఎనీహౌ మనం రిస్క్ తీసుకోవాల్సొచ్చేది. బట్ నేను తీసుకుంటే నేను కూడా చూద్దాం. బట్ అది వేరే విషయం. బట్ కాకపోతే 1.6 కోట్లు సంపాదించాడు. బాగా సంపాదించాడు. అంతా బాగుంది. బట్ కానీ ఈ కేసుల చుట్టూ ఈట్ల చుట్టూ తిరగడం మెంటల్ పీస్‌నెస్ లేదనమాట. అంటే అక్కడి నుంచి ఎప్పుడైతే డైవర్స్ అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి సింగిల్ లైఫ్ అయిపోయాడో అక్కడి నుంచి మెంటల్ పీస్‌నెస్ లేదనమాట. మెంటల్ పీస్‌నెస్ లేదు. ఏమాత్రం బాలేదు. సో, ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి అదేంటిది ఆ అబ్బాయి చాలా ఫోర్స్‌ఫుల్‌గా అప్పటికి వద్దు, వద్దు అంటున్నాడు. రెండో మ్యారేజ్ చేశారనమాట. సో, సెకండ్ మ్యారేజ్ 6 మంత్స్ వరకు బానే ఉంది. సో, 6 మంత్స్ వరకు ఏం పర్లేదు. యావరేజ్ అని చెప్పొచ్చనమాట. 6 మంత్స్ తర్వాత నుంచి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా, అందుకని నీ పెళ్ళాం వదిలేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దనమాట. గొడవ ఎనక పాస్ట్ నుంచి స్టార్ట్ అవుతది. సో, ప్రతిసారి అదే ఆల్రెడీ ఒక డ్రామా నుంచి వచ్చాడు కదా! సో, ఇది అడిషనల్‌గా యాడ్ అవ్వడం. గొడవ జరిగిన ప్రతిసారి కూడా పాస్ట్ నుంచి తవ్వుకుంటూ రావడం వల్ల చాలా, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయనమాట. బట్ స్టిల్ అతను ఇంకా సర్వైవల్‌లోనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఇలా ఫస్ట్ వైఫ్ ప్రస్తావన రావడం. తను ఆల్రెడీ వదిలేసినటువంటి రిలేషన్‌షిప్పే. కానీ
తన ప్రతిసారి అదే ప్రస్తావన తీసుకురావడంతో జనరల్‌గా ఉంటది కదా! తనకు ఒక పాప ఉన్నదని చెప్పాను కదా! సో, ఆ పాపని చూడడానికి ఒక రోజు ఎళ్ళాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. తను ట్రేడింగ్ అనేది రెగ్యులర్‌గా చేస్తా ఉంటాడు. మంచిగా సంపాదిస్తున్నాడు. అతని దగ్గర మంచి పోర్ట్‌ఫోలియో ఉంది బావుంది. కానీ ఆ రోజు మరి ఫస్ట్ వైఫ్ ఇంటికెళ్ళినప్పుడు పిల్లల్ని చూడడానికి పేరెంటల్ రైట్ తీసుకొని ఎళ్ళాడనమాట. బట్ ఒక చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో ఎంటనే తను పోలీస్‌ని పిలిచింది. గొడవ జరుగుతుంది కాబట్టి హీటెడ్ ఆర్గ్యుమెంట్ గొడవ జరుగుతుందనమాట. సో, పోలీస్‌ని పిలిచింది. పోలీసులు వచ్చారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి జాగ్రత్తనండి. మొబైల్ ఫోన్ తీసుకున్నారు. సో, అతను నిఫ్టీలో పొజిషన్స్ 2016 ఆ టైంలో అనమాట. ఇంకా కోవిడ్ రాలేదు ఆ టైంకి. పొజిషన్స్‌లో ఉన్నాయన్నీ. ఓకేనా? అన్ని రన్నింగ్ పొజిషన్స్‌లో ఉన్నాయి. సో, రన్నింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. ఇతను మొబైల్ యాక్సెస్ లేదు. నిఫ్టీ ఒక్కసారి యూ టర్న్ తీసుకుంది. అతని పొజిషన్స్ అన్నీ నెగెటివ్‌లో స్టార్ట్ అవుతున్నాయి. ఇతనేమో పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నాడు. అసలు బయట మార్కెట్‌లో ఏం జరుగుతుందనేది ఏం తెలీదు. సో, కట్ చేస్తే ఆల్మోస్ట్ ఆ ఒక్క రోజులోనే రోజుకి 26,00,000 అనమాట. అంటే ఒక రోజులోనే 26,00,000 పోయింది. నెక్స్ట్ డే 4,00,000 అలా అలా కరిగిపోతా ఉంది. ఓకేనా? ఎక్స్‌పైర్ అయ్యే దీనికి టోటల్ మాక్సిమం స్వైప్ ఔట్ చేసేయాలని రెడీగా ఉంది. చాలా లాస్ వచ్చేసిందనమాట. మొత్తం అంతా పోయింది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా రన్నింగ్ ఇది ప్రతి ట్రేడర్ తెలుసుకోవాలండి. ప్రతి ట్రేడర్ తెలుసుకోవాలి. మీ యాక్సెస్ అంటే మీ యొక్క ట్రేడింగ్ అకౌంట్ యాక్సెస్ సెకండ్ పర్సన్ కూడా యాక్సెస్ చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా? మీరు అవైలబుల్ లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి అతను అట్‌లీస్ట్ పొజిషన్ క్లోజ్ అయినా చేయగలిగేటట్టు ఉండాలి. అదర్‌వైజ్ ఏమవుతదంటే ఇదే అవుతది. మొత్తం అతను ఇంతవరకు సంపాదించిన సామ్రాజ్యం అంతా ఒక్కసారి ఎగిరిపోయింది. సో, పోలీసులకేంటండి ఇప్పుడు ఏమవుతది పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి అండ్ నా ఫోన్ ఇవ్వండి ఇస్తారా? ఇవ్వరు గదా! సో, అట్‌లీస్ట్ తను ప్రెజెంట్ మ్యారేజ్ చేసుకున్న సెకండ్ అమ్మాయైనా అట్‌లీస్ట్ ఇవ్వాలి. నాది ఇలా అకౌంట్‌లో ఉంది. ఇది చెక్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడికెళ్తున్నా, అక్కడికెళ్తున్నా. పోనీ నువ్వు చూసుకోవాలి. తను కూడా యాక్సెస్ ఇవ్వాలి. ఇలా ఏదో ఒకటి. అదే మీకు వైఫ్ లేకపోతే ఫాదర్‌కైనా యాక్సెస్ ఉండాలి. అది ఎలా కట్ చేయాలి? ఎలా ఎగ్జిట్ చేయాలి? అన్ని విషయాలు కూడా తెలుసుకొనుండాలి. లేదంటే అప్పటి వరకు సంపాదించిన మొత్తం క్యాపిటల్ ఒక సింగిల్ డేలో ఎగ్జిట్ చేసేస్తది మార్కెట్. సో, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు మొబైల్ ఫోన్ మంగళసూత్రంలా పట్టుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఏమైనా మొబైల్ ఫోన్ ఏమైనా దొబ్బుకెళ్ళిపోయాడనుకో బ్యాకప్ ప్లాన్ ఏంటి నీ దగ్గర? కంప్యూటర్ ఉండాలి యాక్సెస్ చేసేటట్టు. మొబైల్ ఫోన్ లేకపోతే కంప్యూటర్‌లో యాక్సెస్ చేసి అట్‌లీస్ట్ పొజిషన్స్ క్లోజ్ చేసుకొని ఉండాలి. ఓకేనా? ఏదైనా మొబైల్ ఫోన్‌లో ఇష్యూ వచ్చి పోయింది. వెంటనే ఇమ్మీడియేట్‌గా వేరే దాంట్లో సెకండరీ ఆప్షన్స్‌లో మనం ఎంట్రీ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మినిట్ టు మినిట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో ట్రేడింగ్‌లో. ఓకేనా? అదే షేర్స్‌లో అయితే డే టు డే అంటే ఎవ్రీ డే ఒక్కసారైనా చెక్ చేసుకోవాలి. షేర్స్ మనం ఏం చేస్తున్నామని. సో, అదనమాట. కానీ ప్రెజెంట్ ఇప్పటికి ఆ మనిషి బతికే ఉన్నాడు. బట్ కానీ చెప్తున్నాననమాట. అతను ప్రెజెంట్ సెకండ్ అంటే కొత్త లైఫ్‌లోనే ఇబ్బంది పడతా పాస్ట్‌లోనే ఇబ్బంది పడతానే ఉన్నాడనమాట. అప్పటికి మ్యారేజ్ చేసుకునేటప్పుడు 100 సార్లు చెప్పాడు. వద్దు, వద్దు, వద్దంట. కాకపోతే ఏంటంటే ఇంకోటేంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు మెంటల్ పీస్‌నెస్ అని చాలా ఏంటది తపస్సు చేస్తారు చూసావా? ఎక్కడ ఋషులు అలా తపస్సు చేయాలనమాట. ప్రశాంతంగా ఉండాలి. ఎంతసేపు గొడవలు పడతా చిరాకుగా ఉంటా. అదేనా? ఇలా ఉంటాది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఫస్ట్. ట్రేడింగ్ చేసేవాడు మైండ్ సెట్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటేనే పాజిటివ్‌గా ఉంటది తప్ప మన మైండ్‌లో ట్రేడ్ తీసుకునే ముందు ఆళ్ళతో గొడవ, ఈళ్ళతో గొడవ వేసుకొని ట్రేడ్ తీసుకుంటే సరిగ్గా గ్రాఫ్‌ని సరిగ్గా అబ్జర్వ్ చేయలేరు. అండ్ ప్రతిసారి డీవియేషన్ అయిపోతది. ఓకేనా? సో, ఇదే నేను చెప్పేది. ఇది 2016లో జరిగిన ఇన్సిడెంట్. ఆల్రెడీ వీడియో రిలీజ్ అయింది. హిందీలో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం ఎవరు చెప్పలేదు. సో, ఇదనమాట. కానీ చాలా ఇంపార్టెంట్. పొజిషన్స్‌ని పొజిషన్స్ క్లోజ్ చేసేయడానికి మీ వల్ల అవ్వకపోతే సెకండరీ పర్సన్ అయినా కంపల్సరీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలిసుండాలి. ఎవ్వరికీ తెలీదు గుప్‌చాప్ అలా చడీ చప్పుడు లేకుండా కూర్చుంటే తడిసిపోతది. రన్ ఔట్ అయిపోతది మీ యొక్క ఇదేంటిది మనీ మొత్తం అని చెప్పేసి ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. టేక్ కేర్.